home tour. Welcome. Let's close the door first. సో బేసిక్గా నా సొంత ఇల్లు కాకుండా నేను హోమ్ టూర్ చేయకుండా ఫిక్స్ అయిపోయాను. బట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మెమరీగా ఉండాలి. ఈ ఇల్లు నాకు చాలా స్పెషల్, ఎందుకంటే సిద్ధు ఇక్కడే పుట్టాడు. ఐ మీన్ హాస్పిటల్లో పుట్టాడు, బట్ ఇక పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఆల్మోస్ట్ 2 years వరకు ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు 2 monthsలో వాడి సెకండ్ బర్త్డే. సో ఇప్పుడు ఇల్లు షిఫ్ట్ అవుతాం కాబట్టి ఇల్లు నాకు చాలా మెమరీస్ ఇచ్చింది సిద్ధుతో. సో మెమరబుల్గా ఉండాలి అని కొంచెం సిక్గా అయ్యాడు అనమాట, అందుకని అలా ఉన్నారు. సో లెట్స్ సీ ద హౌస్. సో ఇది మా హాల్. ఇక్కడే సిద్ధు పాకాడు, నడిచాడు, బోర్డ్ ఆడుకున్నాడు. యూనో ఆల్ ద బ్యూటిఫుల్ మెమరీస్ పిల్లలతో అందరికీ తెలిసి ఉంటాయి, అవన్నీ ఇక్కడ జరిగాయి అన్నమాట మాకు. ఇక్కడ బేబీ అప్పుడు వాడిని ఇక్కడ పడుకోబెట్టి నేను ఇక్కడ టీవీ చూస్తూ ఉండేవాళ్ళం. సో యా, దిస్ ఇస్ ద హాల్. కంప్లీట్ అయిపోగానే టాడ్లర్ హుడ్కి ఎంటర్ అయ్యాడు కదా. సో ఆ జ్ఞాపకంగా సో ఫస్ట్ బర్త్డే అప్పుడు వెల్కమింగ్ ఇన్ టు ద గోల్డెన్ టాడ్లర్ హుడ్ అని చెప్పి నేను ఇలాగా గోల్డెన్ ఫుడ్ ప్రింట్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్గా వాడి మైల్ స్టోన్స్ అన్నీ, అంటే వాడు ఎప్పుడు నవ్వాడు, ఎప్పుడు నడిచాడు, ఎప్పుడు ఫస్ట్ టైం తిన్నాడు, ఎప్పుడు ఫస్ట్ టైం కూర్చున్నాడు, ఇవన్నీ కూడా ఫస్ట్ టైమ్స్ అనమాట. అవన్నీ డేట్ నేను చాలా జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకున్నాను. బికాజ్ వాడు చేసిన వెంటనే ఇమీడియట్గా ఫోటో తీసి క్యాప్చర్ చేసుకోవడం నాకు చాలా హ్యాబిట్. సో అది సంగతి. సో లిటిల్ వింటేజ్ డెకార్ హియర్. దిస్ సైడ్ ఆఫ్ ద హౌస్, దీస్ ఆర్ ద థింగ్స్ ఐ లైక్, లిటిల్ టైనీ థింగ్స్. సో మై బుక్స్. అండ్ ఇటు పాపం చచ్చిపోయింది కానీ చూడడానికి అందంగా ఉంది. స్టిల్ దర్ ఇస్ బ్యూటీ ఇన్ ఇట్ అని చెప్పి అది రిమైండ్ చేస్తుంది కనుక దాన్ని అలాగే వచ్చాను, కరెక్ట్ పడిపోతుంది. So this is the beautiful hall and let's get into the another room. So basically దశావతారాలు, యా. సో ఈ దశావతారాలు చాలా అందంగా ఉంటాయి, బ్రాస్వి, కానీ మా కాదు, ఓనర్స్వి. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ రూమ్. నథింగ్ ఫ్యాన్సీ, అంటే ఏదో ప్లే రూమ్ అని పేరు పెట్టాను కానీ అలానేం కాదు, జస్ట్ ఎక్స్ట్రా రూమ్ ఉంది కాబట్టి ఐ డిడ్ంట్ వాంట్ టు పుట్ ద స్టఫ్. వాడి కోసం డెడికేట్ చేద్దామని నేను ఫస్ట్ నుంచి, వీడి పుట్టక ముందు నుంచి కూడా ఈ రూమ్ ఖాళీగానే ఉంచాను. సో ఇది సిద్ధు రాజ్యం. ఇది ఒకటే కాదు, ఇల్లంతా వాడి రాజ్యమే. సో సిద్ధు బుక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. సిద్ధుకి చిన్నప్పటి నుంచి కూడా నేను బుక్స్ ఇంకల్కేట్ చేశాను. సో రకరకాల బుక్స్. యాజ్ ఆఫ్ నౌ దాంట్లో నాకు కంటెంట్ అర్థం అవ్వాల్సిన పని లేదు పిల్లలకి, బట్ చూడడం అలవాటు అయితే ఆటోమేటిక్గా ఫ్యూచర్లో రీడింగ్ అనేది హ్యాబిట్ కింద మారుతుంది అనమాట. ఇప్పుడు వాడంతటా వాడు అమ్మ ఈ బుక్ చూపించు, ఇది చెప్పు అని చెప్తూ ఉంటాడు. సో అక్కడ దాకా వచ్చాడంటే యా. సో అవి బుక్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ బుక్స్, బట్ పెట్టడానికి బుక్ షర్ట్ తీసుకోవాలి, ఇంకా నేను తీసుకోవాలి. సో ఇక్కడ పెట్టాను. ఇది వాడి బేబీ క్రిబ్, వీ హార్డ్లీ యూజ్డ్ ఇట్. సో ఈ రూమ్లో ఇలాగా వాడి టాయ్స్ పెట్టి అప్పుడప్పుడు వాడి కూర్చుని దిగుతూ ఉంటాడు. ఇది నా ఫ్రెండ్ అను గిఫ్ట్ చేసింది వీడి కోసం. హైడ్ అండ్ సీక్ క్యూట్గా ఆడేవాడు, యాక్చువల్గా క్రాలింగ్ స్టేజ్లో ఆడేవాడు అనమాట. క్రాల్ చేసుకుంటే వెళ్ళి అక్కడ కూర్చుని పెద్దగా మర్చిపోయాడు కానీ అలా ఆడుకుంటూ ఉండేవాడు. అండ్ వాడి సైకిల్స్, ఓకే. సో వాడి సైకిల్స్ అండ్ వాడి టాయ్స్ అన్నీ కూడా నేను ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టేసుకున్నాను. నేర్పించలేదు, వాడంతటి వాడే నేర్చుకున్నాడు. ఏంటంటే ఒక్కొక్కసారి చేస్తాడు, ఎవ్రీడే అని చెప్పాను, బట్ టాయ్స్ తీసుకున్నాడు అంటే వాడు మళ్ళీ వచ్చి ఒక్కొక్కసారి వాడికి మూడు వచ్చినప్పుడల్లా టాయ్స్ మళ్ళీ దాంట్లో పెట్టేసి క్లోజ్ చేసి వచ్చేస్తాడు. అది చూసి అబ్జర్వ్ చేసి నేర్చుకున్న హ్యాబిట్ అనమాట. రెగ్యులర్గా చేసే పని మాత్రం వాడి సైకిల్ ఆల్మోస్ట్ ఎప్పుడు తీసుకున్నా వాడి కారు మళ్ళీ తీసుకొచ్చి పార్కింగ్ అని ఇదే ప్లేస్లో పెడతాడు. సో యా, అది బీయింగ్ ఆర్గనైజ్డ్ మామ్ థింగ్స్. ఓకే సరే దిగు. అండ్ యా, దిస్ ఇస్ అబౌట్ ది రూమ్. మోస్ట్లీ ఇక్కడ తింటాము, ఆడుకుంటాము, బుక్స్ చూస్తాము. ఇంకా వాడి ఇష్టం, ఈ రూమ్ కాకపోతే ఇంకెక్కడైనా ఇంట్లో వాడి ఇష్టం. ఇది వాడికి రీసెంట్గా మేము కొన్న బ్యాగ్ అనమాట.
ఇది వేసుకునేవాడు అమ్మ నేను ఆఫీస్కి వెళ్తా ఆఫీస్కి వెళ్తా అంటాడు. సో ఇది వాడి క్యూట్ బ్యాగ్. లెట్స్ గో టు అనదర్ రూమ్. నువ్వు ఉండాలి వీడియోలో సిద్ధుబాబు పెట్టుకుంటుందా అమ్మడి. సో ఇలా వచ్చేస్తే మనకంతా డైనింగ్ స్పేస్ ఇదంతా ఉంటుంది. సిద్ధు ద వీడియో ఇస్ ఆల్ అబౌట్ సిద్ధు. సో బేసిక్గా వాడి స్విమ్మింగ్కి తీసుకెళ్తూ ఉంటామని అప్పుడప్పుడు అది ట్యూబ్ కొన్నాం. బట్ దానికంటే వాడు నార్మల్గానే వాటర్లో ఆడడం ఇష్టపడ్డాడు. హైట్ అయిపోయింది. స్ట్రోలర్ లోపల ఉండేది బయట ఉంది బికాజ్ వీఆర్ ట్రావెలింగ్ అంతే బయట పెట్టాను. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ట్రైన్లో కూర్చొని తింటాడు వాడే. డిపెండ్స్ ఆన్ హిస్ మూడ్. నేను ఫోర్స్ చేయను. అండ్ కమింగ్ టు దిస్ లిటిల్ కార్నర్ అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్నర్ అనమాట. నేను చేద్దాం బాగా కనిపిస్తుంది. సో ఇవి దగ్గర నుంచి చూడాల్సిన బొమ్మలు చాలా జాగ్రత్తగా హౌస్ టు హౌస్ షిఫ్ట్ అయినప్పుడల్లా కేర్ఫుల్గా ప్యాక్ చేసుకుని తెచ్చుకుంటున్నాను. దట్ కాకి కుండా వాజ్ మై ఫేవరెట్ అనమాట. సో దిస్ ఇస్ అనదర్ బ్యూటిఫుల్ వింటేజ్ గ్రాండ్ ఫోన్ అంటారు అనుకుంటా. అండ్ దిస్ ఇస్ అవర్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో చాలా చాలా మెమరీస్ ఉన్నాయి మాకు. ఇప్పుడు ఈ రూమ్ మెస్సీగా ఉంది బికాస్ యాజ్ ఐ టోల్డ్ వీఆర్ ట్రావెలింగ్. సో మెస్సీగా ఉంది. దట్స్ ఓకే. సో దిస్ ఇస్ ద బెడ్రూమ్. పెద్దగా చూడాల్సిందే లేదు బెడ్రూమ్లో. అక్కడ కూర్చుంటావా? ఓకే లెట్స్ గో. ఇక్కడే పడుకుంటాము, మెలుకుని ఉంటాము. సో మెనీ నైట్స్ యూనో యాజ్ అ న్యూ మామ్ న్యూ పేరెంట్స్ కింద స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి. సో అలా అన్నీ ఆ బెడ్రూమ్లో ఉన్నాయి. అండ్ దట్ ఇస్ అనదర్ బెడ్రూమ్. దట్స్ మెయిన్గా చూపించాల్సింది మా బాల్కనీ. దీని ట్రాన్స్ఫార్మేషన్ ఈ రూమ్లో ఎక్కడ ఉండేది కాదు. సో మాకు చాలా మొక్కలు ఎక్కువ అనమాట. ప్రతి హౌస్కి షిఫ్ట్ అయినప్పుడల్లా ఈ బాల్కనీని అందంగా మార్చుకుంటూ ఉండడం నాకు ఇష్టం. సో లిటిల్ సిట్ అవుట్ అని చెప్పొచ్చు. కాస్త ప్రశాంతంగా కూర్చుని ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. సిద్ధు ఇక్కడ ఆల్మోస్ట్ ఇలా పట్టుకుని నుంచునే స్టేజ్ దగ్గర నుంచి నుంచునేవాడు. అంటే వాడంతటి వాడు నుంచోకుండా ఏదైనా పట్టుకుని నుంచునేటప్పటి నుంచి దీన్ని పట్టుకుని నుంచుని ఇక్కడ ఎంజాయ్ చేస్తూ దగ్గర నుంచి ఇప్పుడు వాడంతటి వాడే ఈ బెంచ్ ఎక్కేసి నుంచుంటాడు. అంత పెద్ద అయిపోయాడు. సే హాయ్ నాన్న వీడియోకి. హాయ్ సిద్ధుబాబు. ఇక్కడ నుంచి నవ్వుతున్నా. సో అలా అన్నీ వెళ్తూ ఉంటాయి. లక్కీగా నెట్ ఉంది కాబట్టి సరిపోయింది. సో యా ఇవి మొక్కలు నా సామ్రాజ్యం. Okay. So we will also end the video right here. I just wanted to. Oh, much pain. Anikam important kitchen. Let's go now. Let's go. Okay. సో ఇది మా కిచెన్ అనమాట. ఈ కిచెన్లో వీడి ఫస్ట్ టైం ఈ కౌంటర్ మీద బేబీ అప్పుడు కూర్చుని పాలకూర పట్టుకుని కట్ చేస్తే తిన్నాడు అనమాట. ఐ ఇంక్లూడ్ ద ఫొటోస్. వాడు మెమరీస్ అన్నీ కూడా చిన్న చిన్న క్లిప్పింగ్స్ ఉంటాయి కదా. నా మాటలతో ఏం చూస్తారు కానీ సో నా మాటల త్రూ ఆ వీడియోస్ చూస్తారు. అండ్ నాకు మెమరబుల్గా ఉంటుంది అలాగా ఈ వీడియో. సో దిస్ ఇస్ మై కిచెన్. ఐ కీప్ ఇట్ క్లీన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ బికాస్ హ్యావింగ్ అ టాడ్లర్, హ్యావింగ్ అ బేబీ, ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేస్తూ క్లీన్గా ఉంచుకోవడం అంటే ఇట్స్ బిగ్ థింగ్. కాకపోతే నాకు లిటిల్ బిట్ ఓసిడీ ఉంది కాబట్టి చచ్చినట్టు నీట్గా ఉంచుకుంటాను కొంచెం అన్న. సో అక్కడ చిన్న డెకార్ ఎక్కువ పెట్టడానికి స్కోప్ లేకపోయింది. సో చిన్నటి డెకార్ పెట్టుకున్నాను రాధాకృష్ణ. అండ్ యా ఇంత ఉంది మన కిచెన్. అండ్ వీ హ్యావ్ అ ప్యాంట్రీ అండ్ వాష్ ఏరియా. అండ్ లెట్ మీ షో యూ ఆర్ పూజ గది ఆల్సో. నా టేస్ట్కి తగ్గట్టుగా అంటే చాలా చేయొచ్చు బట్ చేయలేదు బికాస్ ఎందుకంటే ఇవి రెంట్ హౌసెస్. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయడం అన్నది అంత టెక్నికల్గా ఇది కాదు మనీ ఇన్వెస్ట్మెంట్. బికాస్ ఎనీ హౌస్ సమ్ ఆర్ ది అదర్ డే విల్ లీవ్ ద హౌస్ కదా. సో చిన్న గంట ఇంట్లో ఎక్కడో దొరికితే ఇది ఎక్కడి నుంచి తెచ్చాం?
శబరిమల. ఓ ఓకే, ఈ శబరిమల గంట యాక్చువల్గా వెయిట్ ఉంది, ఇది ప్లాస్టిక్ది కాదు, నేను ప్లాస్టిక్ అనుకున్నాను ఫస్ట్ టైం చూసి. సో యా, ఈ చిన్ని గంటను తీసుకొస్తే నేను దానికి అలాగా అతికించాను పైన. నాకు అలా ఇష్టం అనమాట యాక్చువల్గా. సో యా, లిటిల్ పూజ గది లైక్ ఎవ్రీ వన్స్. ఏంటి బాగా చెప్పాను లాస్ట్. బాయ్ చెప్పాను. సో యా, బాల్కనీలో బాయ్ చెప్పుకుందాం, చల్లటి గాలి వస్తుంది. సో ఐ మిస్ దిస్ హౌస్ సో మచ్. సిద్ధుతో బోలెడని జ్ఞాపకాలు ఉన్నాయి. అఫ్ కోర్స్ బిటర్ స్వీట్ ఉంటాయి, ఎవ్రీబడి విల్ హ్యావ్ దాట్. బట్ దెన్ వాడి ప్రతి మైల్ స్టోన్ ఇక్కడే జరిగింది. ఆ రూమ్లో స్పెషల్లీ వాడి ప్లే రూమ్లోనే మైల్ స్టోన్ సెలబ్రేషన్స్ చేసాము. సో స్పెషల్ మెమరీగా ఉండాలని ఈ వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను. కానీ మసి బాయ్ హాయ్ చెప్పవా? 3 మాటలు మాట్లాడుతావు కదరా, ఒక మాట మాట్లాడరా ఈ వీడియోలో. వాడు పాటలు కూడా పాడతాడు కానీ 3 అమ్ములు ఒక్కసారి హాయ్ చెప్పేసాను, నా వీడియో లెంత్ పెరిగిపోతుందిరా బుజ్జిగాడు. ఓయ్ సే బాయ్ చెప్పుకోండి, బాయ్ చెప్పేసి వీడియో బాయ్. సరే అయితే ఓకే అండి, బాయ్ బాయ్. ఓకే.